పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని కోరుతూ ఎన్టీఆర్ జిల్లా తిరువూరు లక్ష్మీపురం సబ్స్టేషన్ వద్ద వైసీపీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపట్టారు. 15,400 కోట్లను కూటమి ప్రభుత్వం ప్రజలపై భారం మోపిందని నియోజకవర్గ ఇన్ఛార్జ్ నల్లగట్ల స్వామిదాస్ ఆరోపించారు. ఎన్నికల ముందు కరెంటు ఛార్జీలు పెంచమని కూటమి ప్రభుత్వం అబద్ధపు హామీ ఇచ్చిందని ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా విద్యుత్ శాఖ ఏఈకి వినతిపత్రం అందజేశారు వైసీపీ శ్రేణులు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా జెడ్పీ చైర్పర్సన్ ఎన్ సుధారాణి, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కార్యకర్తలు పాల్గొన్నారు. యూనిట్ల లోపు తక్కువ కదా, 140 యూనిట్లు. ఇది 703 రూపాయలు. తర్వాత మొత్తం కలిపి టోటల్ వేసేసి మొత్తం కూడా అంతే 703 రూపాయలు వేసారు. 140 యూనిట్స్. మీరు సాక్ష్యం కళ్ళు మూసుకున్నారా? పెంచిన విద్యుత్ ధరలు 15,400 కోట్లు ప్రజల మీద భారం మోపి ఇప్పటికి కూడా ట్రూ ఆఫ్ ఛార్జెస్ అని రకరకాల పేర్లతోటి ఏరియర్స్ ఎప్పుడుది 22, 23, 24, 25లో ఒక నెల గ్యాప్ వచ్చిందని చెప్పి రకరకాల వసూళ్లు బాదులని మీరు అన్నారు. ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం, కూటమి నాయకులు మేము అధికారంలోకి వస్తే ఎన్నికల వాగ్దానంగా అధికారంలోకి వచ్చిన తర్వాత కరెంటు ఛార్జీలు మేము పెంచము. ఇది ఎవరిచ్చారండి? కూటమి ప్రభుత్వ అధినేత ఈరోజు చంద్రబాబు నాయుడు గారు. ఈ రాష్ట్రానికి ఆయన కాపలాదారు. నేను హామీలన్నీ నెరవేర్తానన్నటువంటి ఇప్పుడు సనాతనవాదిగా మారిపోయిన పవన్ కళ్యాణ్. అసలు సనాతనం అంటే ఏంటో తెలియదు. ఈరోజు ఒకప్పుడే చేగువేరని అంటాడు, ఒకవైపు కాపలాగా ఉంటానంటాడు. ఈరోజు కరెంటు ఛార్జీలు పెంచితే మీరు మాట్లాడరా? కూటమి నాయకుల్ని నేను అడుగుతా ఉన్నాను. బీజేపీ, జనసేన, తెలుగుదేశం కలిసి మీరు ఇచ్చిన ఉమ్మడి మేనిఫెస్టోలో ఈరోజు మీరిచ్చిన అమలు జరగట్లేదు. ముఖ్యంగా కరెంటు ఛార్జీలని పెంచడం అనేది దుర్మార్గమైనటువంటి విషయం. అదే కాదు, మీరు అన్ని విషయాల్లో కూడా ఫెయిల్ అయ్యారు. ఈరోజు రకరకాల పేరుతోటి రకరకాల ఏరియర్స్ అని చెప్పి అన్ని కూడా తీసి వాడేదేమో 1,200 అయితే వచ్చేదేమో 2,000, 3,000 వస్తుంది, 2,500 వస్తుంది. ఎప్పుడో 14లో అప్పటి నుంచి వసూలు చేస్తున్నారు. ఇప్పుడు వరకు చూస్తా ఉంటే ఏంటండి ఈ దుర్మార్గం? మీరు చెప్పిందేంటి, చేసేదేంటి? ఏదైతే ఈ జిమ్మిక్కులు చేస్తా ఉన్నారో వీటన్నిటికి కూడా తగిన గుణపాఠం చెప్పక తప్పదు. అందుకనే మీ దృష్టికి మీరు చేసినటువంటి వాగ్దానాలు మీ దృష్టికి మళ్ళీ తీసుకురావడానికే ఈరోజు మేము ప్రభుత్వానికి తెలియజేయమని చెప్పి మీ అధికారులకి మేము వినతి పత్రాన్ని ఇచ్చాం. ఈరోజు చాలా దుర్మార్గంగా ప్రతి ఒక్క పేదవాడి వాడకి వెళ్ళండి, ప్రతి ఎస్సీ ఎస్టీ కాలనీలకు వెళ్ళండి. మాకు ఏంటండి, మేము వాడకుండా మాకు బిల్లులు వస్తున్నాయి అని చెప్పి అడుగుతా నోటీసులు ఇస్తా ఉన్నారని చెప్తా ఉన్నారు. మీరు చెప్పిన కరెంటు జోలికి వెళ్ళాం, మేము వస్తే అధికారంలోకి వస్తే పెరగదని చెప్పి ఇంత మోసమా, ఇంత దగా చేస్తారా? దగా పడిన తమ్ముళ్ళు మొత్తం కూడా తిరగబడతారు. వైఎస్ఆర్సీపీ నాయకత్వంలో, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము తప్పనిసరిగా